ఇప్పటికే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, రిమాండ్కు తరలించారు. ఇక కస్టడీకి తీసుకొని విచారించాల్సి ఉంది. కస్టడీలో విచారించిన తర్వాత మిగతా విషయాలు తెలిసేందుకు అవకాశం ఉంటుంది. ఈలోగా సెల్ ఫోన్కి సంబంధించి వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. అంటే సెల్ ఫోన్ ఇవ్వలేదు. అంటే సెల్ ఫోన్ అడిగారు అప్పటికే పోలీసులు. అయినప్పటికీ ఆయన ఒక 40 నిమిషాల పాటు తన రూమ్లోకి వెళ్ళి ఎప్పుడైతే పోలీసులు వారి ఇంటికి వచ్చారో, హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉంటున్న వారి ఇంటికి వచ్చారో, అక్కడ బట్టలు మార్చుకొని వస్తాను అంటూ తన రూమ్లోకి వెళ్ళి ఆ తర్వాత 40 నిమిషాల పాటు ఇటు వైసీపీ నేతలకు కావచ్చు, కీలక నేతలకి, అలాగే వారికి సంబంధించిన వారందరికీ కాల్ చేసుకొని ఏం విషయాలు మాట్లాడారనేది తెలియదు. కానీ కాల్స్ అయితే చేసుకున్నారు. ఆ తర్వాత ఆ ఫోన్ని తీసుకురాకుండా ఆ ఫోన్ అక్కడే ఎక్కడో రహస్యంగా ఉంచి ఆ తర్వాత పోలీసులతో పాటు వెళ్ళారు. ఆ హడావిడిలో పోలీసులు కూడా ఆ సమయానికి ఫోన్ అడగనప్పటికీ, వల్లభనేని వంశీని ఆ సమయానికి ఫోన్ అడగనప్పటికీ ఆ తర్వాత స్టేషన్కి వచ్చిన తర్వాత ఫోన్ గురించి అడగ్గా తనతో లేదు అని చెప్పారు. కానీ ఆ ఫోన్లోనే కీలక విషయాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు అనుమానిస్తున్నారు ఆ ఫోన్లో కీలక విషయాలు ఉంటాయి, చాలా విషయాలు విచారణకు సంబంధించి ఫోన్ కావాల్సిందే అనేది పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో వారింటికి వెళ్ళి సోదాలు చేశారు. గంటకు పైగానే సోదాలు చేశారు. అంటే సుదీర్ఘంగా సోదాలు చేసినప్పటికీ ఫోన్ దొరకలేదు. అలాగే ఎటువంటి డాక్యుమెంట్లకు సంబంధించి కూడా దొరకకుండా చేశారు. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అక్రమాలకు పాల్పడ్డారని, అలాగే ఇసుకకు సంబంధించి కావచ్చు, గ్రావెల్కి సంబంధించి కావచ్చు, మైనింగ్ విషయంలో ఇలా పెద్ద ఎత్తున అక్రమాలకు తెరదీశారు, అక్రమాలకు పాల్పడ్డారు అన్న ఆరోపణలు ఉన్నాయి. కేసులు కూడా నమోదవుతున్న నేపథ్యంలో అన్నిటికి సంబంధించి విచారించాలంటే ఇక్కడ ఫోన్ కీలకంగా మారింది. కానీ ఇంకా దొరకలేనట్లుగా అనేది కనిపిస్తూ ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు అన్నట్లుగా పోలీసులు ఉన్నారు. ఖచ్చితంగా కస్టడీలోకి వచ్చిన తర్వాత, అనుమతి వస్తే కస్టడీలోకి తీసుకున్న తర్వాత వీటన్నిటిపైన విచారించేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ గ్యాంగ్కు సంబంధించి వీరితో పాటు మోహన రంగారావు అనే వ్యక్తి ప్రధాన అనుచరుడు, అలాగే కోట్లు అలియాస్ కోటి, అలాగే ఇంకా కొంతమంది పైన కేసు నమోదైంది. ఏదైతే ఈ దళిత యువకుణ్ణి కిడ్నాప్ చేసి బెదిరించి చిత్రహింసలకు గురి చేసి ఆ ఫిర్యాదుదారుడు కాబట్టి ఆయన నుంచి కేసుని విత్డ్రా చేసుకునేందుకు అఫిడవిట్ దాఖలు చేయించారు. కోర్టుకు వెళ్ళి అక్కడికి వెళ్ళి బలవంతంగా ఆ క్రమంలో విజయవాడ కోర్టుకు తీసుకువెళ్ళడం, అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టడం, అక్కడి నుంచి వైజాగ్ తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టడం, ఇలా రకరకాలుగా వ్యవహరించారు. ఇప్పుడు మోహన్ రంగారావు కావచ్చు, అలాగే కోటి కోసం పోలీసులు వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది. వీరిని కూడా అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ విషయంపై అందరూ మాట్లాడుతున్నారు. అలాగే నిన్న మంత్రి నారా లోకేష్ కూడా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి విషయాలను ఉపేక్షించేది లేదు. దళిత యువకుణ్ణి కిడ్నాప్ చేసిన కేసులు అరెస్ట్ చేశారు, వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఇంకా కేసులకు సంబంధించి కూడా విచారణ జరుగుతుంది. గతంలోనూ చెప్పాను, రెడ్ బుక్కు సంబంధించి చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామని. ఎవరెవరైతే ఇబ్బందులు గురి చేస్తున్నారో, ఎవరెవరైతే ఈ రకంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారో వారి మీద చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి అనేది రెడ్ బుక్లో ఎవరైతే పేర్లు రాసుకున్నామో అదే రకంగా వెళ్తున్నాము, చట్ట ప్రకారమే ఉంటాయనేది లోకేష్ కూడా నిన్న మీడియా ముందు మాట్లాడుతూ అన్నారు. వీటన్నిటికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. ఒకసారి లోకేష్ ఏమన్నారో చూసి ఆ తర్వాత చర్చను కొనసాగిద్దాం. మేము ప్రెస్ మీట్లో గత ప్రభుత్వం